హాయ్ అండి, ఈ వీడియోలో మీకు హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం పాదులు పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పాదులకి చిన్న చిన్న కాయలు కాస్తాయి కానీ అవి ఉండవు, మాడిపోయినట్టు అయిపోతాయి. వాటికి సొల్యూషన్ ఈరోజు మీకు చెప్తాను. యాక్చువల్గా మనకి బీస్ ఉంటే కనుక మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండకపోను. బీస్ లేకపోతే కనుక మనకి చిన్న చిన్న కాయల్లా కాస్తాయి, కాకపోతే అవి మాడిపోతాయి. దానికి ఏం చేయాలంటే మనకి ప్రతి పాదుకి మేల్ ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్ అని 2 ఫ్లవర్స్ ఉంటాయి. మేల్ ఫ్లవర్ అంటే ఓన్లీ ఫ్లవర్ ఉంటుందండి, దాని కింద కాయ ఉండదు. అదే ఫిమేల్ ఫ్లవర్ అంటే మనకి ఫ్లవర్తో పాటు చిన్న కాయ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మేల్ ఫ్లవర్ని ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఉన్న పెటల్స్ అన్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత లోపల మనకి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, దీంతోనే మనం పాలినేషన్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫిమేల్ ఫ్లవరు, పువ్వుతో పాటు మనకు కాయ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మేల్ ఫ్లవర్ని, పోలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ ఫిమేల్ ఫ్లవర్లోకి పెట్టి మనం కొంచెం ఇలా రుద్దాలన్నమాట. ఇలా రుద్దితే మనకి పాలినేషన్ అయితే అయిపోయినట్టే. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఒక మేల్ ఫ్లవర్ని ఒక ఫిమేల్ ఫ్లవర్తో పాలినేషన్ చేస్తే అది హెల్తీగా బాగా పెరుగుతుంది కాయ. మనం ఒక మేల్ ఫ్లవర్తో 2-3 ఫిమేల్ ఫ్లవర్స్ చేస్తుంటే అంత హెల్తీగా రావట్లేదు. ఫస్ట్ కాయ ఒకటే హెల్తీగా పెద్దగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనం మేల్ ఫ్లవర్స్తో ఇలా ఫిమేల్ ఫ్లవర్స్ని పాలినేట్ చేసుకోవడమే. ఇలా చేస్తే కనుక మనకు కంపల్సరీ కాయ అన్నది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము పాలినేషన్ చేసిన కాయలు ఇలా ఉన్నాయి, ఇవి ఇంకా చాలా పెద్దగా అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న సొరకాయ మేము పాలినేషన్ చేసిందండి, చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. ఓకే అండి, మీ అందరికీ హ్యాండ్ పాలినేషన్ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.